యువకుల సంకల్పం గొప్పది. ఎలాగైనా తమ కాళ్లపై తాము నిలదొక్కుకోవాలనుకున్నారు. అందుకని ఆ ఇద్దరు మిత్రులు కలిసి ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నారు. ఇక ఇందుకు గాను వారు టీ బిజినెస్ను ఎంచుకున్నారు. ఉరుకులు పరుకుల జీవితంలో సేదతీరడానికి ఎవరైనా కాసేపు టీ తాగడానికి ఆగుతున్నారని గుర్తించారు. అక్కడే తాము సక్సెస్ అవుతామని టీ షాప్ పెట్టాలనుకున్నారు. ఏదైనా మంచి బ్రాండ్తో ఒప్పందం చేసుకుని ఫ్రాంచైజీ పెట్టాలనుకున్నారు. ఒప్పందం అయితే చేసుకున్నారు, కానీ ఆ బ్రాండ్ వారు మోసం చేశారు. అయినా ఆ యువకులు వెనకడుగు వేయలేదు. మా సంకల్పం గొప్పది, ఈ అడ్డంకులు మమ్మల్ని ఆపలేమంటూ సొంతంగా టీ షాప్ను విజయవంతంగా నడుపుతున్నారు. ఆ యువకుల విజయ గాథపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీరు చూసేయండి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన భాను, రియాజ్లు మంచి మిత్రులు. వీరి పెద్దలు ఏదైనా బిజినెస్ చేయండి, ఎన్ని రోజులు ఇలా ఖాళీగా ఉంటారని సలహా ఇచ్చారు. అంతేకాదు వారికి బ్యాంక్ నుండి లోన్ కూడా ఇప్పించారు. దీంతో మంచి టీ షాప్ ఓపెన్ చేయాలనుకున్నారు ఇద్దరు స్నేహితులు. భాను, రియాజ్లు ఇందుకు గాను ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ అయిన ఫ్రాంచైజీ మోడల్ను ఎంచుకున్నారు. దుబ్బాకలో మంచి ఇరానీ ఛాయ్ షాప్ పెడితే సక్సెస్ అవుతామని భావించి మిస్టర్ ఇరానీ వారితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. వీరు ఒప్పందం కుదిరి డబ్బులు ముట్టే వరకు చాలా చెప్పారు. కానీ మిస్టర్ ఇరానీ ఛాయ్ యాజమాన్యం చేసుకున్న ఒప్పందం ప్రకారం మెటీరియల్ సప్లై చేయలేదు. నా పేరు మొహమ్మద్ రిజ్వాన్. నేను ఏ పని లేకుండా కొత్త తిరుగుతుండగా మా అన్న సజెషన్ ఇచ్చిండు, ఇట్లా ఇరానీ ఇట్లా పెట్టుకుంటారా, ఏదైనా పెట్టుకుంటారా, బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారా అని అంటే మా అన్న త్రూ మేము బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి టీ పాయింట్ పెట్టుకోవడం జరిగింది. అన్న మాకు కొంచెం హెల్ప్ చేసి టీ పాయింట్ పెట్టుకోవడానికి బ్యాంక్ లోన్ ఇప్పించడం జరిగింది. మేము దాన్ని ఎట్లా పెట్టుకోవాలని ఆలోచిస్తుండగా అన్న మాకు కొంచెం ఇట్లా పెట్టండి రా, ఇట్లా పెట్టండి, స్క్రీన్ పెట్టండి, ఇలా పెట్టండి, ఇవి పెట్టండి, ఫ్లేవర్స్ ఇలాంటి ఫ్లేవర్స్ దొరికితే పెట్టండి రా అని చెప్పేసి అన్న మాకు కొంచెం బ్యాక్ బోన్ లెక్క మా అన్న ఉండి ముందుకు నడిపించండి మమ్మల్ని. మేము అట్లా ఇట్లా అని చెప్పేసి ఏది పెడదాం అని చెప్పేసి అనుకుంటున్నాగా మిస్టర్ ఇరానీ ఫ్రాంచైజ్ వాళ్ళని చూసి ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది. 2,50,000 అని చెప్పేసి ఫస్ట్ 4,50,000 అని చెప్పేసి అన్నారు. తర్వాత మేము కొంచెం మాట్లాడిన తర్వాత 3 లక్షలు అని చెప్పేసి అన్నారు. తర్వాత కొంచెం మాట్లాడితే 2,50,000 చెప్పేసి అన్నారు. తర్వాత 50,000 అడ్వాన్స్ కొట్టమన్నారు. 50,000 అడ్వాన్స్ ఇచ్చాం వాళ్ళకి. ఇచ్చిన తర్వాత కిట్ డెలివరీ ఈ డేట్కి చేస్తాం అని చెప్పేసి 3 నెలల తర్వాత కిట్ డెలివరీ చేయడం జరిగింది. తర్వాత మొత్తం అమౌంట్ కొట్టిన తర్వాతనే కిట్ డెలివరీ చేసిండ్రు. ఆ కిట్ డెలివరీలో కూడా మళ్ళీ 50 నుంచి 60,000 ఖరీదైన వస్తువులే ఉన్నాయి. అందులో మొత్తానికి ఏం లేవు. మళ్ళీ మేము బయట నుండి కొనుక్కొచ్చుకున్నాం. మొత్తం బయట నుంచి మళ్ళీ కొన్ని సామాన్ కొనుక్కొచ్చుకున్నాము. నడపడానికి మేము ఐటమ్ మొత్తం మాకు ఏం పంపించకపోయేసరికి మేము మళ్ళీ మిగతా అమౌంట్ మళ్ళీ మేము వేరే అమౌంట్ చేకూర్చుకొని మేము మళ్ళీ ఐటమ్ వేరే మేము మళ్ళీ కొనుక్కొని వచ్చి ఇలా నడిపించుకుంటున్నాము. భాను, రియాజ్లు అసలే వ్యాపారానికి కొత్త. దీంతో మిస్టర్ ఇరానీ ఛాయ్ వారితో సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. 50 కిలోల టీ పౌడర్ పంపిస్తామని డబ్బులు తీసుకుని 5 కిలోలు మాత్రమే పంపేవాడు. ఇంకా ప్రతి మెటీరియల్ వద్ద కూడా ఒప్పందం మేరకు ఇవ్వలేదు. అది కరెక్ట్ కాదు కదా అని ఎన్నిసార్లు అడిగినా రియాజ్, భానులకు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. దీంతో విసిగిపోయిన ఈ ఇద్దరు మిత్రులు తమ సొంతంగా తమకున్న ఆలోచన మేరకు టీ షాప్ను నడపాలని డిసైడ్ అయ్యారు. ఆ రకంగా నడుపుతూ సక్సెస్ అయ్యారు. కస్టమర్లను ఆకర్షించడానికి మరియు వారు సేదతీరడానికి 20 ఫీట్ల పెద్ద టీవీ పెట్టారు. టేస్ట్ మారకుండా ఉండేందుకు ప్యాకెట్ పాలను వాడకుండా నాణ్యమైన బర్రె పాలను మాత్రమే వాడుతున్నారు. తమలాగా ఫ్రాంచైజీ వారి మీద ఆధారపడి మోసపోవద్దని, ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా ప్లాన్ చేసుకోవాలంటున్నారు ఈ ఇద్దరు మిత్రులు. తమలాగా ఫ్రాంచైజీ ఓనర్ల చేతిలో ఎవరు మోసపోవద్దని, తాము మోసపోయిన తీరును పోసుకొచ్చినట్లు వివరిస్తున్న భాను, రియాజ్లతో మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక పట్టణ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ అంటే టీ స్టాల్ పెట్టుకున్నారు భాను, రిజ్వాన్. వీళ్ళిద్దరు కూడా కస్టమర్లను ఆకర్షించడానికి కూడా పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెట్టుకొని అక్కడ క్రికెటే కావచ్చు, లేకుంటే కార్యక్రమాలు ఏమున్నా కానీ ఇక్కడ టీ తాగడానికి వచ్చిన వారందరికీ కూడా కొంతసేపు సేదతీరడానికి కావచ్చు, ఆ తర్వాత టీ తాగే సమయంలో వారంతా ఉల్లాసంగా ఉండడానికి ఆ పెద్ద స్క్రీన్ ఎల్ఈడి ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది, అసలు ఎందుకు పెట్టాలనుకున్నారో ఆ భాను, రియాజ్ని ఇద్దరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు భాను, రియాజ్ ఇద్దరు రాండి, అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఈ హోటల్ పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? నేను వచ్చేసి 10th వరకు చదువుకున్నాను.
ఇక్కడ మాకు హోటల్ పెట్టాలనే ఆలోచన వచ్చేసి మేము ఇక్కడ మాకు ఉపాధి లేక మేము ఇద్దరం కలిసి ఏదైనా బిజినెస్ పెట్టుకుందాము చిన్నగా అనుకొని ఇలా టీ పాయింట్ పెడదామని టీ పాయింట్ హోటల్ పెట్టాము. అట్లా. ఓకే, అంటే మీరు నిజంగా ఎంతవరకు చదువుకున్నావు, అసలు హోటల్ పెట్టాలని ఇంతకుముందు ఏం చేసావు అనేవి, హోటల్ పెట్టాలి ఆ తర్వాత ఇంత పెద్ద స్క్రీన్ పెట్టాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? నాది ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందన్న. హోటల్ పెట్టి 6 మంత్స్ అవుతుంది. మాది స్పెషల్ ఏంటంటే స్క్రీన్ని దేని గురించి పెట్టామంటే ఎవరైనా సరే ఇప్పుడు ఫ్యామిలీ టెన్షన్స్ కానివ్వండి, వర్క్ టెన్షన్స్ కానివ్వండి, ఏవైనా వర్క్ ప్రెషర్ కానివ్వండి, ఏవైనా కానీ వచ్చి కొంచెం ఒక్క టీ తాగి ఒక న్యూస్ ఛానల్ కానీ ఏదైనా వీడియో కానీ ఏదైనా మూవీ కానీ చూసి రిలాక్స్గా తాగి వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడే వాళ్ళ ప్రశాంతత మొత్తం ఇక్కడే వదిలిపెట్టి ఇంటికి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి తృప్తిగా పడుకోవాలని చెప్పేసి ప్లాన్తో పెట్టడం జరిగిందన్న. అంటే టీ అంటే ఈ మిస్టర్ ఇరానీ టీ అని పెట్టారు, నిజంగా ఎన్ని రోజుల నుంచి కింద పెట్టారు? ఇరానీ టీ ఎంత రేటు తీసుకుంటున్నావు? నిజంగా ఈ స్క్రీన్ పెట్టడం వల్ల ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఏ విధంగా ఆకర్షించుకుంటారు? ఇది మిస్టర్ ఇరానీ ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న 6 మంత్స్కి డెలివరీ అయ్యి 4 మంత్స్ 6 మంత్స్ అవుతుంది ఓపెనింగ్కి. ఓకే, కస్టమర్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంటుందన్న, అట్లేం ఇబ్బంది ఏం లేదు. కస్టమర్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంటుంది. ఓకే, నడుస్తుంది, మంచిగానే నడుస్తుంది. ఓకే, నడిపిస్తున్నాము. అంటే క్రికెట్ కానీ లేకుంటే ఇట్లాంటి సమయంలో కూడా రేట్ గిరాక్ ఎంత వస్తుంది? నిజంగా ఎంతమంది మీరు పార్ట్నర్స్, వర్కర్స్ ఎంతమంది, మీకు రోజు ఎంత వస్తుంది? నెల మెయింటెనెన్స్ అవుతుందా? ఇలాంటి పరిస్థితి ఉంది? మెయింటెనెన్స్ అవుతుందన్న. మేము 2 పార్ట్నర్స్ ఇద్దరము, వర్కర్స్ ఒక 3 మెంబర్స్ ఉంటారు. ఓకే, 10,000 వరకు కౌంటర్ అవుతుంది డైలీ. ఒక 600 నుంచి 700 ఛాయలు డైలీ పోతాయి. ఓకే, రియాక్షన్ కూడా కస్టమర్ నుంచి బాగానే ఉందన్న. అట్లా వాళ్ళ టెన్షన్స్ ఏమున్నా ఇరానీ చాయ్ స్పెషల్ ఏంటంటే బయట చాయ్ ఏదైనా చాయ్ తాగుతారు, కొంచెం చాయ్ ఎట్లా అంటే దమ్ చాయ్ ఇట్లా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇరానీ చాయ్ ఏంటంటే ప్యూర్ మన బర్రెపాలు ప్యూర్ బర్రెపాలు వస్తాయి మన దగ్గరికి, ఫామ్ నుంచి వస్తాయి. రైతుల దగ్గర నుండి మనం బర్రెపాలు తీసుకొని ఫ్రెష్గా పెట్టడం జరుగుతుంది. మన దగ్గర ఎలాంటి కల్తీ ఉంటుంది. పత్తి కూడా క్వాలిటీ పత్తి ఉంటుంది మన దగ్గర. పత్తి వచ్చేసి 600 నుంచి 700 kg ఉంటుంది పత్తి, క్వాలిటీ పత్తి ఉంటుంది మన దగ్గర. కప్స్ కానీ ఏవైనా సాసర్స్ కానీ కప్స్ కానీ జగ్స్ కానీ ఏవైనా వెంటనే హాట్ వాటర్లో వేయడం జరుగుతుంది. వెంటనే కప్స్ తీసిన వెంటనే హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. నీట్గా ఉంటుంది, నీట్నెస్ మంచిగా మెయింటైన్ చేస్తాం అంతే. అంటే మాస్టర్కి ఎంత ఉన్నది అసలు? నిజంగా ఇరాన్ టీ అంటే మనకు చేయరాదంటారు చాలా మంది ఈ ప్రాంతంలో కూడా. ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి ఇరాన్కి సంబంధించిన మాస్టర్ని పిలిపిస్తుంటారు. వాళ్ళకి పర్ డే ఉంటుందా, మంత్లీ ఉంటుందా, ఎంత సాలరీ ఉంటుంది వాళ్ళకి? ఇరానీ చాయ్ మాస్టర్కి వచ్చేసి పర్ డే ఒక 1400 నుంచి 1500 ఉంటుంది. మన తెలంగాణ వాళ్ళు పెట్టరు. ఒడిస్సా నుంచి మాస్టర్ని తీసుకురావడం జరిగింది. ఒడిస్సా నుంచి తను ఫ్యామిలీ ఇక్కడే ఉంటాడు, ఫుడ్ బెడ్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడే తినేస్తాడు, ఇక్కడే ఉంటాడు, ఇక్కడే చేసేసుకుంటాడు వర్క్. ఒడిస్సా నుంచి రావడం జరిగిందని. ఇప్పుడు హోటల్ పెట్టాలంటే ఎంత పెట్టుబడి పెట్టారు? హోటల్కి మేము వచ్చేసి 8 lakhs వరకు అయింది. మేము ఫ్రాంచైజ్ని నమ్ముకొని పోయేసరికి ఫ్రాంచైజ్ వాడు మనకు ఒక 2 lakhs నుంచి 3 lakhs మోసం చేయడం జరిగింది. మోసం చేసి ఇక మేము ఒక 2 months స్టాప్ అయిపోయినాం. మోసం చేస్తే అరే పైసలు ఎట్లా అని చెప్పేసి అంటే మా అన్న ఏం చేసిండు, బ్యాంక్లో లోన్ ఇప్పిస్తారని నేను పెట్టుకోండి, ఈఎంఐ పెట్టుకోండి అని చెప్పేసి బ్యాంక్లో ఒక 3 lakhs లోన్ తీసుకోవడం జరిగింది. మంత్లీ ఇప్పుడు 15,000 ఈఎంఐ కడుతున్నాం బ్యాంక్లో. అంటే ఎట్లా మోసం చేశారు, ఎవరిని కలిశారు? మేము ఎట్లా అంటే ఇట్లే ఫ్రాంచైజ్ తీసుకోండి బాగుంటుంది, ఫ్రాంచైజ్ బాగుంటుంది తీసుకోండి, ఇట్లా నడిపియండి అని చెప్పేసి అంటే ఒక అన్న త్రూ మేము ఫ్రాంచైజ్ వాళ్ళ కాంటాక్ట్ అయినాం. ఫస్ట్ అమ్మాయితో మాట్లాడిస్తారు. అమ్మాయి ఏ విధంగా చెప్తుంది అంటే, సార్ తీసుకోండి సార్, మా ఫ్రాంచైజ్ ఇట్లుంటుంది సార్, అది సార్ అని చెప్పేసి మనని మోటివేట్ చేసి ఫ్రాంచైజ్ మనకి తీసుకునే విధంగా కాల్స్ చేస్తారు. వాళ్ళు 100 కాల్స్ చేస్తారు డైలీ, 100 నుంచి 200 కాల్స్ చేస్తారు. ఇట్లా మోటివేట్ చేస్తారు, తీసుకోండి సార్, ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. తీసుకున్నాం, వెంటనే 50,000 అడ్వాన్స్ కొట్టమన్నారు, కొట్టాం. తర్వాత మన కిట్ డెలివరీ 2 days చేస్తాం, 3 days చేస్తాం అన్నారు. 2 months దాకా మన కిట్ డెలివరీ చేయకపోవడంతో మేము పోయి డైరెక్ట్ ఫ్రాంచైజీని కలవడం జరిగింది. హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే ఆడ ఫ్రాంచైజ్కి సంబంధించిన ఆఫీస్ ఎలాంటి ఆఫీస్ లేదు. రోడ్డు మీద ఒక 2 BHK ఫ్లాట్ తీసుకొని అలా 4 చైర్లు వేసుకొని అదే ఫ్రాంచైజీ అవుట్లెట్, ఇదే ఆఫీస్ అని చెప్పడం జరిగింది వాళ్ళు. ఓకే, అక్కడ వెళ్ళిన తర్వాత ఒకరికి కాంటాక్ట్ అయ్యి, సార్ ఇట్లా పరిస్థితి సార్, మాకు మేము ఎలా వెళ్ళామంటే కొత్త ఫ్రాంచైజ్ కావాలని చెప్పేసి వెళ్ళాం. వాళ్ళు కొత్త ఫ్రాంచైజ్ కొత్తది కావాలనగానే వెంటనే రియాక్ట్ అవుతారు వాళ్ళు. సార్ ఇట్లా కొత్త ఫ్రాంచైజ్ కావాలన్నా వెంటనే రియాక్ట్ అయ్యి ఫోన్లు చేస్తారు. ఇక సార్ ఇట్లా ఫ్రాంచైజ్ తీసుకొని మేము మోసపోయినా, మాకు పత్తి డెలివరీ ఇవ్వలేదు సార్, ఇది డెలివరీ ఇవ్వలేదు సార్ అంటే కాంటాక్ట్ బ్లాక్. ఒక దగ్గర నా ఒక
ఒక 5 నుంచి 10 మంది నెంబర్లు ఉన్నాయి. వాళ్ళు ఒక్కరు కూడా ఫోన్ లావటారు. ఇప్పటికీ 100 సార్లు ఫోన్ చేయమంటే 100 సార్లు ఫోన్ చేసి ఎవరు లావటారు. అదే మనం నార్మల్ మెసేజ్లో సార్ ఇట్లా మన కొత్త ఫ్రాంచైజ్ కావాలి సార్ అని చెప్పాను కానీ వెంటనే కాల్ చేస్తాడు. అమ్మాయి కాల్ చేస్తుంది, సార్ చెప్పండి మీకు ఫ్రాంచైజ్ కావాలని చెప్పానంట, ఇక్కడ సార్ మీ విలేజ్ అడ్రస్ మొత్తం డీటెయిల్స్ తీసుకుంటారు. మేము ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత మనకు మాల్ మెటీరియల్ వచ్చేసి ఒక 50,000 మెటీరియల్ ఇచ్చారు వాళ్ళు. 50,000 తీసుకున్నారు మీ దగ్గర, ఎంత మెటీరియల్ ఇచ్చారు? 2 lakhs ఇచ్చారు. 2,50,000 కట్టాము మేము. అలా వచ్చేసి మెటీరియల్ది ఒక 60,000 70,000 మెటీరియల్ ఇచ్చారు. మేము బయట మళ్ళీ 1,50,000 పెట్టి హండీ కానీ మిల్క్కి సంబంధించినవి అవి డికాషన్కి సంబంధించిన హండీలు కానీ లైటింగ్ బోర్డ్స్ కానీ అవన్నీ మేము మళ్ళీ బయట కొనడం జరిగింది. 1,50,000 ఎబో అయిపోయినాయి. వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇచ్చాం కదా, తీసుకున్నారు కదా, ఫ్రాంచైజ్ మొత్తం మీకు ఇచ్చేసాము, అన్నీ మీకు ఇచ్చేసాము, సామాన్ మొత్తం మీకు ఇచ్చేయడం జరిగింది, మీరు మళ్ళీ కాల్స్ ఎందుకు చేస్తున్నారు, అమౌంట్ ఎవరికి ఇచ్చారు, మీరు అమౌంట్ మేము ఇవ్వమని చెప్పామా, మేము ఈ నెంబర్ కొట్టాము కదా సార్ అని అంటే, ఎవరు కొట్టారు, కొట్టినాం కదా, కొట్టిన తర్వాత మీకు కిట్ డెలివరీ చేసేసాం కదా అని చెప్పేసి ర్యాష్గా మాట్లాడడం జరిగింది వాళ్ళు. అంటే ఎవరు అతని పేరు ఏమైనా తెలుసా మీకు? అసలు అడ్రస్ ఎక్కడ ఉంటుంది? అనే పేరు హైదరాబాద్, ఫణీందర్, సాయి, నవీన్ రెడ్డి, ఓనర్ పేరు వచ్చేసి నవీన్ రెడ్డి, కొలుదల నవీన్ రెడ్డి. ఆయన స్పీచ్ కూడా యూట్యూబ్లో చూడడం జరిగింది. ఆయన మోటివేట్గా మాట్లాడిండు, ఇట్లా బిజినెస్ ప్లాన్స్ ఇట్లా అని చెప్పి ఆ మోటివేషన్ స్పీచ్ని ఫ్రాంచైజ్ తీసుకోవాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది. తర్వాత తెలిసింది మేము కొన్ని అవుట్లెట్స్ కూడా వెళ్ళి చూసాము, కొన్ని అవుట్లెట్స్కి కూడా పోయిన తర్వాత వాళ్ళు కూడా అన్నారు, సార్ తీసుకోకండి, మేము కూడా తీసుకొని మోసపోవడం జరిగింది సార్, 50,000 సామాన్ కూడా ఇవ్వలేరు సార్, ఇట్లా ఇవి కొనుక్కొచ్చుకున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా బాధపడడం జరిగింది. తర్వాత వెంటనే మేము తీసుకున్న తర్వాత అవుట్లెట్స్కి వెళ్ళి మేము చాయ్ ఎట్లుంటుంది, డికాషన్ ఎట్లుంటుంది, పత్తి ఏ విధంగా దొరుకుతుంది, ఎలాంటిది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మేము వెళ్ళడం జరిగింది. తర్వాత మాకు తెలిసింది ఫ్రాంచైజ్ తీసుకొని ఇట్లా ఫ్రాంచైజ్కి ఏమేమి ఇస్తున్నారు, ఆ తర్వాత మాస్టర్ని కూడా పంపిస్తున్నారు, ఆ మాస్టర్ ద్వారా ఏమైనా మీరు మోసపోయినారా? ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత ఆ మాస్టర్ని పంపిస్తాం, ఒక 10,000 కొట్టండి అని చెప్పేసి అన్నారు. 10,000 కొట్టండి, మాస్టర్ వచ్చేస్తాడు మార్నింగ్ అని అన్నారు. 10,000 కొట్టడం జరిగింది. వెంటనే మాస్టర్ మార్నింగ్ వచ్చిండు, రాలేదు. అతన్ని మేము పికప్ చేసుకోవడానికి మళ్ళీ హైదరాబాద్కి కార్ తీసుకెళ్ళి అతనికి ఫుడ్, డ్రెస్సులు అవన్నీ తీసుకొని మాస్టర్ని నైట్ తీసుకొని రావడం జరిగింది. మార్నింగ్ ఉన్నాడు, ఈవినింగ్ మళ్ళీ వెళ్ళిపోయాడు. అలా కాల్ చేస్తే మేము మాస్టర్ని పంపించేసాం, మాస్టర్ని మీరు చూసుకోకపోతే మేమేం చేస్తాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మళ్ళీ కొత్త మాస్టర్ని పంపించండి అని చెప్పేసి అంటే మళ్ళీ ఒక 5,000 ఎక్స్ట్రా ఛార్జ్ చేయండి, మాస్టర్ని పంపిస్తామని చెప్పేసి అన్నారు. మళ్ళీ 5,000 కొట్టేసాం. మాకు ఇరానీ వాళ్ళంటే ఎవరు పెట్టరాదు, అది మాస్టరే కావాలి ఖచ్చితంగా. మళ్ళీ 5,000 కొట్టడం జరిగింది. మళ్ళీ మాస్టర్ వస్తాడని చెప్పేసి 5,000 కొట్టినాం. మళ్ళీ ఆ మాస్టర్ వచ్చాడు, నెక్స్ట్ డే ఉన్నాడు. ఆయనే 1-2 days చేసి ఆ మాస్టర్ కూడా వెళ్ళిపోయాడు. అరే ఫ్రాంచైజ్ వాళ్ళని నమ్ముకుంటే ఇట్లా ఉండదని చెప్పేసి మళ్ళీ మేము కాల్ చేయడం జరిగింది. సార్ ఇట్లా ఇట్లా పరిస్థితి ఇది సార్, ఇదన్నా అంటే రేపు వస్తాడు మాస్టర్, ఎల్లుండి వస్తాడు, ఇక మధ్యాహ్నం వస్తాడు, సాయంత్రం వస్తాడు అని చెప్పేసి ఫోన్ మొత్తం బ్లాక్ లిస్ట్. కొత్త నెంబర్ రాగానే వెంటనే బ్లాక్, కొత్త నెంబర్ చేయగానే బ్లాక్. ఇక మేము ఇట్లా కాదని చెప్పేసి ఒక 10 days బంద్ చేయడం జరిగింది. ఇరానీ హోటల్ బంద్ చేసి మాస్టర్ని వెతుక్కొని మేమే మాస్టర్ ప్రతి ఒక్కటి మేమే వెతుక్కొని చేసుకొని మేము ఇప్పుడు పర్ఫెక్ట్గా నడుపుకోగలుగుతున్నాం. రియాజ్, మన దగ్గర ఇరానీ టీతో పాటు ఎన్ని రకాల టీ ఇస్తున్నారు, ఏమేమి రేట్లు తీసుకుంటున్నారు? ఇరానీ టీ మన దగ్గర ఇరానీ టీ ఉంటుంది, మలై టీ ఉంటుంది. ఇరానీ టీ వచ్చేసి 15 రూపీస్, మలై చాయ్ వచ్చేసి 20 రూపీస్. ఫ్లేవర్ మిల్క్స్ ఉంటాయి, రోజ్ మిల్క్, పిస్తా మిల్క్, బాదం మిల్క్, చాక్లెట్ మిల్క్, స్ట్రాబెర్రీ మిల్క్, స్ట్రాబెర్రీ కాఫీ, జింజర్ లెమన్, జింజర్ కాఫీ, జింజర్ మిల్క్, ఇట్లా డిఫరెంట్ మన జిందా తిల్స్మాల్ టీ, ఇట్లా అన్ని ఛార్జ్ వచ్చేసి 25 రూపీస్ తీసుకుంటున్నాం. ఓకే, ఈ ప్రాజెక్ట్ పెద్ద స్క్రీన్ ఎల్ఈడి ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు పెట్టావు, అసలు ఎక్కడ తీసుకొచ్చావు, ఇది ఏంటి ఇంత పెద్ద స్క్రీన్లో రోజు ఎంతమంది, అంటే మీరు టీ తాగే సమయంలో ఈ కస్టమర్స్ వస్తున్నారు కదా, ఎలా రిలాక్స్గా ఫీల్ అవుతున్నారు? మేము ఇది వచ్చేసి 70,000 నుంచి 1 lakh ఖర్చు వచ్చింది. మేము ఇది ఎక్కడ చూసినామంటే అయితే మేము ఒక పార్టీకి వెళ్ళడం జరిగింది. పార్టీకి వెళ్ళినచో ఆడ పార్టీలో చూసి మేము అరే ఇది మన హోటల్లో పెడితే ఎందుకు బాగుంటుంది అని చెప్పేసి ఆ ప్లాన్ తోటి నేను మా ఫ్రెండ్ పార్ట్నర్ డిస్కషన్ చేసి
నేను మా ఫ్రెండ్ డిస్కషన్ చేసి అన్నకు చెప్పాం, మా మనీ అన్న అని చెప్పేసి అన్నకి చెప్పి, అన్న ఇట్లా మేము ప్రొజెక్టర్ కొనుకొచ్చుకుందాం, ఇట్లా గిరాకీని ఇట్లా చేసుకుందాం అనుకుంటున్నాం అని అంటే, అన్న ఓకేరా తెండి అని చెప్పేసి అంటే అదొక 40,000 పెట్టి బుక్ చేసి ఇది మొత్తం ఒక 1 lakh నుంచి 70,000 నుంచి 1 lakh ఖర్చు వచ్చింది. అంటే దీంతో పాటు వచ్చే కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు టీతో పాటు ఇక్కడ రిలాక్స్గా దాదాపు అంటే ఏ స్క్రీన్ మీద ఏం పెడుతున్నావు నువ్వు? తర్వాత బిగ్ టీవీ అని ఇప్పుడైతే ప్రోగ్రామ్ పెట్టావు, బిగ్ టీ స్క్రీన్లో బిగ్ టీవీ అని పెట్టావు. ఆ తర్వాత నిజంగానే కస్టమర్స్ ఆకర్షించుకోవడానికి మీరు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మీరు పెట్టుబడి తగ్గ లాభం వస్తుందా? ఏంటి పరిస్థితి? లాభం వస్తుందన్న, లాభం వస్తుంది. మనం ఇప్పుడు మార్నింగ్ మనం అంతకుముందు కొద్ది రోజుల ముందు టిఫిన్ పెట్టడం జరిగింది. టిఫిన్ మనకు కొంచెం వర్కర్స్ కొంచెం ఇబ్బంది పెట్టడంతో టిఫిన్ తీసేయడం జరిగింది. ఇవి చాయ్ ఉంటుంది మనకు, సాయంత్రం కాగానే మధ్యాహ్నం స్నాక్స్ వస్తాయి, చిన్న సమోసా, పెద్ద సమోసా, మిర్చి, పునుగులు, సర్వపిండి, ఎగ్ పఫ్స్, కర్రీ పఫ్స్, నైట్ స్నాక్స్ ఉంటాయి, మనకు టీ ఉంటుంది. మనం మార్నింగ్ మనకు ప్రొజెక్టర్లో అంటే కామెడీకి సంబంధించినవి, న్యూస్ ఛానల్, ఇప్పుడు ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కామెడీ ఛానల్స్ నడుస్తాయి, తర్వాత న్యూస్ ఛానల్స్, తర్వాత ఇన్ కేస్ మూవీస్, అట్లా న్యూస్ ఛానల్స్, మూవీస్, కామెడీ షోస్. ఇప్పుడు క్రికెట్ అంటే ఇప్పుడు మొన్నటిదాకా T20 అవి నడుచుండే, అవి కూడా ప్లే చేసినాం 11:30. మన క్లోజింగ్ టైం వచ్చేసి 11 నుంచి 11:30 అవుతుంది, ఒక్కోసారి 12 కూడా అయిపోతుంది. ఓకే, మీరు కొత్తగా హోటల్ పెట్టుకునే వరకు మీరు ఇచ్చే సలహా చూసానండి రియాజ్. మేము ఇచ్చేది ఏంటంటే నేను ఇచ్చేది ఏంటంటే నేరుగా ఏంటంటే ఓన్ డిసిషన్ తీసుకోవాలా. ఓన్ డిసిషన్ తీసుకొని ఏదైనా ఫ్రాంచైజ్ వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని మనం ఎలాంటి ముందడిగేయద్దు, మనం మోసపోవద్దు. ఫస్ట్ మన ఏమున్నా మన పైసలు మన దగ్గర కాపాడుకోవాలంటే మనమే ఒక 10 మంది దగ్గర తిరిగి 10 మంది సలహా తీసుకొని పెట్టుకోవడం మేలు. ఫ్రాంచైజ్ని నమ్ముకొని ఇబ్బంది పడద్దు, అంతే. ఫ్రాంచైజ్ని నమ్ముకొని ఇబ్బంది పడద్దు. చూడొచ్చు, నిజంగానే పెద్ద స్క్రీన్ ఎల్ఈడి పెట్టుకొని రియాజ్, బాన్ వాళ్ళంతా కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. బాన్ ఏమో 10వ తరగతి వరకు ఉంటే రియాజ్ మాత్రం ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. తర్వాత కూడా వాళ్ళకి ఏం తెలియక ఇక్కడ పరిశ్రమలు లేవు, ఒక ఉపాధి లేదు కనుక ఒక టీ కొట్టు పెట్టుకోవాలి, తర్వాత దాని మీద బిజినెస్ వ్యాపారం చేసుకొని ముందుకెళ్ళాలని కొంత నిర్ణయానికి వస్తే కూడా ఫ్రాంచైజ్ పేరుతో వాళ్ళు మాత్రం ఎట్లా మోసం చేశారో అది కూడా చెప్పడం జరిగింది. నిజంగా పెద్ద స్క్రీన్, దాదాపు ఇక్కడ 18-20 ఫీట్ల పొడుగు ఉంటుంది కనుక 8 ఫీట్ల వెడల్పుతో ఉంది పొడుగుతో పాటు. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద స్క్రీన్లో కూడా బిగ్ టీవీకి సంబంధించింది సహారా స్కామ్ చేసిన మనం స్క్రీన్లో చూస్తున్నాము. ఈ ప్రాంతంలో చూడొచ్చు, నిజంగానే చాలామంది కూడా మోసపోకండి అని చెప్పి కూడా బాను రియాజ్ చెప్పిన విషయాలు కూడా ఎవరైతే స్టాల్ పెట్టాలనుకుంటున్నారో కొంచెం మాత్రం వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర చూసి కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే మోసపోయి చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎంత ఏ రకంగా మోసపోయారో కూడా చూడడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.